హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంటలు. ఈరోజు మన ఛానల్లో నేనైతే నిమిషాల్లో రెడీ అయిపోయే అద్దిరిపోయే స్వీట్ అయితే చేసి చూపిస్తానండి. అదేమనుకుంటున్నారా, మనందరికీ తెలిసిన స్వీటేనండి, రవ్వ కేసరి. చాలా అంటే చాలా బాగుండిద్ది. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి. ఈ స్వీట్ అనేది చాలా స్మూత్గా, అసలు తినే కొద్దీ తినాలనిపించేలాగా ఈ స్వీట్ ఎట్లా చేసుకోవాలో నేను చేసి చూపిస్తానండి. ఇది రాని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. చేసేసేటప్పుడు మనకి ఉండలు కడుతున్నాయని చెప్పేసి చాలామంది డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళ కోసం నేను చేసే ఈ వీడియోనండి. ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకొని, స్వీట్ అంటే మొదటిగా మనం వేసుకునేది నెయ్యి కదండి. మరి ఇదైతే కొద్దిగా క్వాంటిటీ అనేది నేను ఎక్కువే తీసుకుంటాను, ఎందుకంటే నాకు స్వీట్లో నెయ్యి అనేది ఎక్కువ వేసుకుంటే చాలా ఇష్టము. మీకు నచ్చిన క్వాంటిటీలో మీరు తీసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత నేనైతే జీడిపప్పు, కిస్మిస్ తీసుకుని నేను చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను. మీకు నచ్చితే బాదం కూడా వేసుకోండి. ఇప్పుడు ఇట్లా ఫ్రై చేసేసిన తర్వాత అదే నెయ్యిలో మనము 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకుని నేను బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఖచ్చితంగా కేసరి బాగా రావాలంటే మాత్రము మనము ఈ బొంబాయి రవ్వ అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఎంత మంచిగా ఫ్రై అయితే అంత బాగుండిద్ది. 1 కప్పు బొంబాయి రవ్వకి 2 గ్లాసులు వాటర్ నేను ఆల్రెడీ స్టవ్ మీద పెట్టుకుని నేను మరిగిస్తున్నానండి. వాటర్ అనేది తర్వాత కొద్దిగా ఇలాచీ వేసేసుకొని, తర్వాత మనం మరిగించి పెట్టుకున్న వాటర్ని కూడా ఉండలు కట్టకుండా చక్కగా కలుపుకుంటూ వేసేసుకొని, 1 కప్పు బొంబాయి రవ్వకి అదే కప్పుతో నేను షుగర్ వేసేసుకొని, కొద్దిగా ఫుడ్ కలరు, అట్లాగే నేను రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, ఫైనల్ టచ్ ఏంటంటే మళ్ళీ నెయ్యి వేసేసుకుంటే మంచిగా, చూసారు కదా ఎంత బాగుందో. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్